జల్లి నడువే ఆయన కరెంటు పెట్టి ఆ కింది మెలకు నీళ్ళు వారిద్దాం. ఎల్లువంటే వెళ్ళకపోతే ఇంత లేట్ ఎత్తివి. అగో నువ్వు పొద్దుగాల బయటకు పోతే నువ్వు పొలం కాడికే వచ్చినావు అనుకున్నా కరెంటు పెట్టడానికి. నాకేం తెలుసు వచ్చిన మందు బత్తాలు కొడుకు పైసల కోసం పోయినా. మరి దొరికినాయా మందు బత్తాలు? అవి గడ్డంతా కోసిపారాయలో ఉన్నాడు. ఆ కోసి ఆవుకి ఎత్తే ఏమైతుంది? ఇంత ఎత్తు బావి చుట్టూ మంచిగా ఉందా? అంత చిత్తటైంది. పొలం కలవాలి. మోటార్ పోయేదేమే కరెంట్ పోయింది ఏంది? మోటార్ ఓ మనిషి మోటార్ ఇప్పి ఈడ కుప్ప పెట్టిరు. ఈ మోటార్ ఎవడు ఇప్పింది? నేను అనుకున్నా ఇంటికాడ మోపేరు బాయికాడ మోపేరు ఇక మనల్ని బతకనియ్యారు గాని ఈ మోటార్ ఎవరా ఇప్పింది? నీకు వచ్చి చెప్తారా? అలా దినాలు కాను అలా చేతులకు జట్ట ఉట్ట మనంత వరకే వాళ్ళు గిట్లా చేస్తారు. మన అంతలో నీళ్ళు వారనియారు. కరెంట్ కాలం అయితే ఎట్లా చేస్తారో ఏమో పో. గట్ల రమేష్ గారు వస్తానుగా అని అడుగుతావు. ఓ రమేష్ సరే ఏంది ఇట్లా ఇట్లా రా. గింత పాప ఉంటా అదే మీ అన్ననే ఎత్తాడు గిట్లనే. మోటార్ ఎవరా ఇప్పింది? ఏం చెప్పాలి? చెప్తో బాధ ఉన్నది, చెప్పకపోతే బాధ ఉన్నది. పొద్దుగాల నేను మోటార్ పెడదామని వచ్చినప్పుడు మీ అన్న ఇప్పి కుప్ప పెడతాడు. ఎందుకు ఇప్తాను అని అంటే నీకెవరికరా నా మీదకే మర్రపడతాడు. ఓ మనిషి చూసినావా? మీ అన్ననే నాకు అనిపించింది మోటార్ ఇప్తానే మీ అన్న మీద కొట్టతానం అనిపించింది నాకు. దీనికి గింత కళ్ళ పడతాను ఎందుకు? నిన్న ఆడు పెట్టుకున్నారా ఇవాళ మా అంతు చూసినావా అని కళ్ళ పడతాను గింత ఉంటాదిరా. నేను ఆడికేనా అన్న ఎందుకు ఇప్తాను అని అంటే ఇక నన్ను చదువుతుండు ఇక ఏంటో ఏంటో నన్నే తిడతాడు. గందుకే చెప్పలేదా మన అంతప్పుడు డబ్బకు తాళం వేయమని? వాడైతే రాని అగో ఉన్నారు కదా అగో ఇద్దరు అమ్మవాళ్ళు అత్తరు కదా రాని వాడి సంగతి చెప్తా. గట్టిగాడు అగో మీటింగ్ పెట్టిరు. నువ్వు చేసే పనికి మీటింగ్ పెట్టాక ఇంకేం చేయమంటావు? అడుగురా అదేమన్నా పద్ధతేనారా? అవునే శంకరన్న పొద్దుగాల నేను అడిగితే నా మోటార్ నా ఇష్టం అంటే కదా. ఇప్పుడు వాళ్ళు నీళ్లు వారించుకుందాం అంటే మోటార్ లేదు. ఇదేం పద్ధతి? పద్ధతి గురించి మాట్లాడతానేంద్రా? పద్ధతి గిద్ద అన్నావు అనుకో పద్ధతి చంపుతా. ఏమనుకుంటారో అయినా నా మోటార్ నా ఇష్టం. ఇప్పుకుంటా సగం పెట్టుకుంటా. మధ్యలో మాట్లాడేందుకు నువ్వేమనిరా? ఏది నీ మోటరా? నీ మోటార్ సంతం అది ఇతర పుత్ర మోటరా. మొన్న పెద్ద వయసులో పంచాయతీ పెడితే ఏమన్నారు? ఓ రోజు నువ్వు వార్పించుకోరా ఓ రోజు ఆడు వార్పించుకుంటా అన్నాడు. నువ్వేమో అంతప్పుడు నువ్వు మంచిగా వార్పించుకున్నావు. నా అంతప్పుడు ఇలా ఇప్పి కుప్ప పెడతావా? నీవంతప్పుడు నువ్వు వార్పించుకున్నప్పుడు తెల్లారి కరెంటు పోయింది. మళ్ళా తెల్లారి నేను పెట్టుకోవద్దా? నీ భార్య చెందుకు పెట్టుకున్నదిరా. కరెంట్ పోతే నన్ను ఏం చేయమంటావు? మరి పొద్దున్న కావాలండి ఎప్పుడు కరెంట్ అప్పుడు నేను ఎప్పుడు పెట్టినా నువ్వు భలే మాట్లాడతావు నా మీద. నేను ఎప్పుడు పెట్టినట్టు కొట్టింది నీకు? మీకు సాగత్తా అనుకుంటున్నావా? వచ్చింది పెట్టింది అయిపోద్ది కదా నీకు. అన్నంలో మట్టి వచ్చే రకాలు ఇల్లు మేమే వస్తావురా. లేకపోతే ఇప్పు కుప్ప పెడితే మరి పొలం ఎట్లా ఉంటుంది? దీనికి ఏమైందని ఇప్పు కుప్ప పెట్టినావు? ఇప్పుడు నన్ను ఏం చేద్దాం అనుకుంటారా? మీరే నాటేసుకొని మీరే తిన్నురి. నా పొలం ఎండిపోనిరా. నీ పొలం ఎవరైనా పట్టుకోమంటారు. నా పొలం నేను పెట్టుకునేటప్పుడు నీ పొలం నువ్వు చక్కగా పెట్టుకోవాలని మాట్లాడుతున్నా. అరే నీకేమన్నా తెలివి ఉన్నదారా? నాకు పిసలేసి మోటార్ ఇప్పుతున్నారా? నేను నీళ్లు వారినాక బంద్ చేస్తా అంటే మోటార్ కాలిపోయింది. అందుకే ఇంపిన రిపేర్ అయిన దగ్గరికి పోతే అన్నం తిన్నాక అత్తపా అంటే దగ్గర ఉండి చేస్తామని వస్తాను. తెలివి తక్కువ మాటలు మాట్లాడతామేంద్రా? మోటార్ కాలిపోతే మరి మాకు చెప్పకపోతే కాలిపోయిన మోటార్ ఎట్టుండదు మంచిగా మోటార్ ఎట్టుండో మాకు తెలియదా? అంటే నేను తీటకి ఇప్పినారా? తీటగా ఇప్పినావు నువ్వు కావాలని. నువ్వు పాలను మాటలు పట్టుకుంటే పాలైపోతావు. నువ్వు నీకు ఏం అర్థమైతే లేదు. పాలను మాటలు నేను పట్టుకుంటా నా కళ్ళతో నేను చూసినాక. అది ఇప్పుడు అది కాలిపోలేదారా? ఏది కాదు కాలిపోయిన మోటార్ గిట్లే ఉంటాయి. కాలిపోయిన మోటార్ పిచ్చోన్నా ఏం మాట్లాడతానవురా? మాట ఆగట్టుండు. ఓ పట్టేరా ఒక నిమిషం ఇట్లా అదే అత్తాడు చెప్తా. నీ ముఖం విని ఉంచుతాడో నా ముఖం విని ఉంచుతాడో చూద్దాం. గింత 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 బాబా గింత దాదా ఓ పట్టే దాదా ఆయన వస్తాడు కదా ఆయననే చెప్తాడు. ఏమైంది ఎందుకు పెట్టుకుంటారు? ఏం లేదే మోటార్ కాలిపోయిందంటే అట్టిగానే ఇప్పినమంటాడు. కాలిందా కాలేదా చూడే పటేలా. మోటార్ కాలిపోతే ఇద్దరు కలిసి తీసుకుపోయి చేయించుకోరు. వెళ్ళేందుకు పెట్టుకుంటారు మీరు? మోటార్ ఇద్దరు పొత్తుల కాలిపోయింది. ఇద్దరు పొత్తుల బాయి ఇద్దరు కలిసి చేయించుకొని తీసుకొచ్చి పెట్టుకోరు. కానీ వెళ్ళేందుకు పెట్టుకుంటారు మీరు?
కాదు బాపు మోటార్ ఖరాబ్ అయితే మాకు చెప్పద్దా చెప్పాలి మాకు చెప్పందే మోటార్ మంచిగా చేపిస్తాడా ఒకనే పెట్టుకుంటాడా దీని ఖర్చు అంతా ఇద్దరు పొత్తులున్నప్పుడు ఇద్దరు మరి ఖర్చుగా మాకు చెప్తాడు పిలవంగానైతే విలువరా ఖరాబ్ అయిందని కలిసి మోటార్ నువ్వు రిపేర్ చేసుకొని పెట్టుకోరు వెళ్ళి పెట్టుకోకర్రి. అట్లా కాదే బాపు, నేను మొన్న నుంచి చూస్తానా ఆనప్పుడు మంచిగా ఉంటది, నా అప్పుడు మోటార్ కాలిపోతుందా? సరే ఆయన పెట్టినప్పుడు కాలిందో నువ్వు పెట్టినప్పుడు కాలిందో ఎప్పుడో కాలింది, దాన్ని రిపేర్ చేయించుకొని నడిపించుకొని. ఆడ అనేది అట్లా కాదే, నేను కావాలనే కాలగొట్టినట ఏదన్నా కాలగొడతారా అనే ఒక్క పైసా అవుతుందా? ఆడ ఒక్కడే పెట్టుకుంటా, నేను కూడా పెట్టుకోవాలి కదా. వాడు ఏదన్నా రిపేర్ ట్రాన్స్ఫర్ కాడ కరెంట్ సక్క రాకపోతే కూడా కాలిపోతాయి మోటార్లు. గట్ల కాదు బాబు, ఇంటికాడ మాకు ఏ మనుషులు మట్టి చేయకనే ఆ రోజు పంచాయతీ పెట్టించినాం. పంచాయతీ పెట్టితే సరే ఒక రోజు పెట్టుకోమనరా? ఆయనప్పుడు మంచి 24 గంటలు వాడుతుంది, మా అప్పుడు వారదా? ఓనాడు ఫీజు పోతుంది, ఓనాడు మోటార్ ఖరాబ్ అవుతుంది, ఓనాడు అలా రాళ్ళు పడతాయి. గిదా పద్ధతి? అంటే నీకు కావాలనే ఎత్తారా? కావాలనే ఎత్తాను నువ్వు. ఏ ఊకో ఏం మాట్లాడతావు? పెద్ద మనిషి వచ్చినా కూడా అదే మాట మాట్లాడతావు. ఈ మాట ఏమన్నా పద్ధతి ఉన్నదా అనే బాబు? ఓ బావా నువ్వు ఒక్కనే పెట్టుకుంటావు కదా దీనికి. ఏ ఊకో నువ్వు మాట్లాడకు. అదే మాట్లాడకంటున్నా నువ్వు ఒక్కనే పెట్టుకో మరి. అంటే నా సంత బాయ నువ్వు ఒక్కని పెట్టుకోను. మరి నువ్వు సొంతంగా నీ మోటార్ పెట్టుకోరాదు పొత్తుల మోటార్ పొత్తుల మోటార్ అన్నప్పుడు నా వంత అన్నప్పుడు నీవు కాలితే నీవు పెడతానా? సగం పెట్టుకుంటావా? నీ వంతులు కాలినప్పుడు నేను పెట్టబోతే నన్ను అడుగు. నా వంత వచ్చినప్పుడు ఎప్పుడు కాలే అది మోటార్. అరే నీ అదృష్టం మంచుకున్నది బాబు, నా దురదృష్టం. మరి నేనేం చెప్తా? కావాలన్నా అలా చేయి పెట్టి వైపు పెడతాను పేలండానే. అప్పుడే మన మోటార్ మనం తెచ్చుకొని పెట్టుకుందాం. పెట్టుకోరి. పొత్తులు అమ్మేది ఒక బాయికి 4 పెడతావు, 10 పెడతావా? కరెంట్ కావాలంటే షార్టర్లు కావాలి, వైర్లు కావాలి, ఎన్ని పడతాయి పెట్టుకొని బగ్గా మాట్లాడుతుంది కదా. పెట్టుకున్నా కూడా వాళ్ళ మోటార్ మంచిగానే ఉంటది, మళ్ళీ మన మోటార్ ఖరాబ్ అవుతుంది. చెప్తలేదా ఇంకా? అగో గివ్వేనే ఎవరన్నా చూస్తే కావన్నా నీడు ఖరాబ్ ఎత్తానేమో నన్ను బదనాం చేద్దామని చూస్తాండే. ఇప్పుడు బదనం చేసేది ఇప్పుడు ఈ కళ్ళతోనే చూస్తే వీడు అబద్ధం పడతాడా? అరే బక్కోడా, నేను కాలబెట్టంగా చూసినావా ఇప్పంగా చూసినావా? చెప్పరా పెద్ద మనిషి చచ్చిండు. ఎవరన్నా అంటే వాళ్ళ ఎదురు ఇట్లా చెప్పరా? అరే అట్లా కాదే, పొద్దున మరి ఎందుకు ఇస్తానే మోటార్ అంటే ఇదే ముచ్చట నాతో చెప్పాలి కదా. మరి నాకు చెప్తే నాకు తెలుసు. ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు వాళ్ళ తమ్ముతో చెప్తుండు గదే ముచ్చట కాలిపోయిందని. మరి ఏమైందిరా అంటే ఇది అయిందే అని అన్నందుకు ఇగో పాలన మాట నమ్ముతావురా అని నన్ను బదనాలు మాట్లాడకు. అరే దాని మాటలు నమ్ముతావా? తోడ పుట్టిన మాటలు నమ్ముతావురా నువ్వు? దాని మాటలు మరి నా ఇంకే కుడతావేంద్రా? తోడబుట్టిన అయితే నువ్వేనా సొక్కం చేస్తాను తీరాదు. నా ఎంగిలిగా మొత్తం నా కడుపు మీద కొట్టి నువ్వు బతుకుతాను. అన్నావు అనుకో మంచిగా ఉండదు. కొడతావా మరి? కొట్టు చూసినావా? బాబు మమ్మల్ని బతకనియడు, మాకు భూమి ఉండద్దు, మాకు జాగు ఉండద్దు, ఏది ఉండద్దు. మొత్తం ఈయనకి ఇస్తే ఈయన మంచిగా బతుకుతాడు. అట్టేటువంటి ఇస్తదారన్నప్పుడు ఇస్తదారైనా నీకుంటది, ఆయన కూడా. మరి ఇంటికాడ గదేలొల్లి, ఈడ గదేలొల్లి. మొన్న చూస్తుగా ఒడ్డుకాడ నేను భూమి మొత్తం తీసుకునేది ఉంటే అయ్య చేసినప్పు నేను కట్టినప్పుడు అప్పుడు నల్ల మొక్క పెట్టిపోయింది అనేది ఇప్పుడు పక్క మాట్లాడతాను. ఎవరు వెళ్ళినప్పుడు మా వరకట్నం పైసలు మొత్తం నీకే ఇచ్చిన. ఎవరు నాకు ఇస్తే నేను సందగా దాచుకున్నానారా? యాటలు కోసుకొని తిన్నానారా? నీ పెళ్లి ఖర్చుకుని నీ పెళ్ళని బంగారకే పెట్టాం కాదురా. నీ అత్తగారు సొమ్ము ఇంత రూపాయలు లేదు, పైన 50,000 జేబులకెళ్ళి ఖర్చు పెట్టుకున్నారా? నీ వల్లకు తెస్తే తిరుగుతుందని నోరు పూసుకొని ఉన్నా. నువ్వు ఇలా భూమి నాకు ఒక్కరికే కావాలి, నాకు అద్దంటే మా అయ్య అప్పు చేసిండే. నేను తెచ్చప్పుడు 6 సంవత్సరాల కింద 1,50,000 కట్టినా. ఇప్పుడు ఎంత రేటు? అది నేను కట్టపోతే ఆ ఎప్పుడు తీసేస్తానంటే అన్ని దొంగ లెక్కలు చెప్పినాక 1,00,000 అవుతుంది, 10 లక్షలు. దొంగ లెక్కలు కాదురా. నీకు అట్టంగా ఈ పెద్ద మనిషి పటేల్ కూడా ఉన్నాడు. గవ్వని కాదు. ఇప్పుడు నువ్వు ఏ రూమ్ లో బతుకుంటా సాగు అంటావు? మరి అరే అంతంతి మరి మీరే ఉండరు కదా. మస్తు మస్తు పటేలా మస్తు చూసినా కుక్క బెదిరించాట, చెప్పి ఎక్కపోయిందట. సత్తాన్ని బెదిరిస్తారా? తీసుకుంటానని నమ్ముకుంటానని ఎక్కువ ఇవ్వనారా? ఏ వరకు మళ్ళా నువ్వు పెద్ద మర్యాద ఇస్తున్నా చెప్తున్నా. నేను ఏలిస్తా ఏమంటే మాట్లాడుకోవాలి. అప్పు కట్టంగా ఈ మాటలు రాలే అన్న. నువ్వు దేవునివే, ఆ ఎప్పురం బాగునే. ఇప్పుడు మనం 30 లక్షలు లాస్ అవుతామని పెళ్లి కాక ముందుకు ఈ మాట ఎటువైనా నల్లికుంటాడా? చూసినావా బాబు? నీ ముంగట్నే చేస్తాడు. కొట్టాడుకోకుండ్రి, ఏదైనా ఉంటే రేపు జవానా తెచ్చి మెప్పించుకోరి. అవసరంగా మీరు కొట్టాడుకొని మోటార్ కాడ అది కాకూరి. ఏం బతుకునే 4 వద్దులకోసారి 3 వద్దులకోసారి పెద్ద మనుషుల దగ్గర మాట్లాడు చేసి మరి ఏం చేద్దాం? పంచాయతీ ఏం మాట్లాడమైనా అక్కవైనా కావచ్చు ఇవే పంచాయతీలు. ఈయనతో మాకు కుదిరేది. అన్నదమ్మ నమ్మన్నట్టు పంచాయతీ వస్తుంది, పొత్తుల బాయ్ కాబట్టి అవుతుంది. ఒకసారి ఆయన చేరు 2,000 ఎంత ఇచ్చి రేపు పొద్దుగా వచ్చి మెప్పించుకోరు. ఇక ఏం మెప్పించుకుంటే అత్తంపో. నువ్వు ఒక్కనివే పోయి అక్కడ కూర్చోపో, మేము రాము. నెగ్లం మేము. పెద్ద మనిషి చెప్పినప్పుడు వస్తావా లేకపోతే నీ ఇష్టం నువ్వేం మాట్లాడుకుంటావా? మేము రాము. మరి ఆయన ముంగట ఆయన ముంగట ఇటు ఎందుకన్నా వస్తామని మాటలు పాడగాని ఇప్పుడున్న మాట నిమిషం కింద ఉంటలేదు. పంచాయతీలో పోతే పలక కొడతారు. నీ వల్ల కొట్టుడు మాకేడత్తది. అంతే అంటావా?
ఇక నీతోటి మాతోటి కాదు గాని ఓ రమేష్ గా నీతులు బగ్గ చెప్తానవారా గాగ ఒడ్డు ఎంత ఎత్తు పెట్టిండో చూస్తుందా నేను చూపెడతా చూడుకో చూడరా చూడు ఎంత ఎత్తు పెట్టిండో అంటే మీ కళ్ళకు కనబడుతుంది వారా ఆడంటే నీకు తీపైన నీకు చేదైనా ఏదైనా చూసి మాట్లాడాలా రమేష్ గా ఓ రమేష్ గడ కని చూడు కని చూసి మాట్లాడు ఏం కానీ అది కాదు, ఎక్కడికని ఎవరు పెట్టా కానీ అయ్యో ఇట్లా కాదన్న ఏదున్నా కానీ మీరు అదే మీరు ఏదున్నా కూర్చొని మాట్లాడుకోరు ఇటువంటి చిన్న చిన్న వాటికి కిరకిరలు పెట్టుకో. అరే కూర్చొని మాట్లాడిన ఆడు మారాడు పండుకొని మాట్లాడిన మారాడు ఇంకో అంగవాడి మాట్లాడినా కూడా ఆడు మారాడు ఆడు పెళ్ళ మాటలు కథం పక్కా పట్టుకుంటాడు నాకు తెలియదా ఎవడు నీ లెక్క పెళ్ళం చెప్పి వెనకేసి ముంగటే మాట్లాడుతుంది అరే! ఒక్క ముంగటే మాట్లాడతాను పెళ్ళం గిల్లం అన్నావు అనుకో అరే పెళ్ళం గిల్లమని నోరు బాగా ఎత్తాందేంద్రా నీ పెళ్ళం లెక్క నా పెళ్ళం మాట్లాడుతుందారా అసలు దాని నోట్లో నాలుకున్నదా ఆ నీ పెళ్ళని సంగతి నాకు తెలియదా ఇంట్లో ఎగెత్తది బయట దిగెత్తది కొంగ పిల్లలు ఉన్నదని నువ్వు కూడా ఆగుతలేవు కదా కొంగ పిల్ల గింగ పిల్ల అంటాంది ఫస్ట్ మర్యాద నేర్చుకో చిన్నగా పెద్దగా అని తెలియకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను ఏమి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా నేను ఏమి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా ఏ గివ్వండి కాదు గవ్వండి కాదు అసలు మోటార్ కాడ వచ్చింది కదా ఆ మోటారే బాయిలు ఎత్తేస్తావు ఏయ్, నువ్వు మోటుగా. ఆగు నువ్వు. ఆగు, ఆగు, ఆయననే తెయ్యనే తెయ్యని. ఏనే తెయ్యని. నువ్వు ఆగు అయ్యి నువ్వైతే మోటార్ బాయిలే కొత్తది తెచ్చాడు కావాలి మళ్ళా అయిపో బాయిలో అయిపో ఆగుతుంది మళ్ళా ఏ ఊకో కాకి లెక్క నోరు పెట్టుకొని వరుతాను ఏ కాకి కంటే మంచిగా ఉండదు చెప్తున్నా ఏమనాలరా సిలికానన్నా నీ మాట జారినప్పుడు తెలియదురా ఏ వర్రకు నీకు నీ మాట ఏం చేయాలి నువ్వు చూసేవారా నువ్వు ఆడోళ్ళ ఆడుకున్నామా ఈ సంగతి చెప్తా అన్నకు తెలియలేకుండా తమకు తెలియలేదు చూసినావా రమేష్ ఎట్లా మీద ఖర్చు కొట్టిండు మోటార్ పోరది ఫోటోది మేము టౌన్ పోతాం చక్కగా అయ్యో అన్న ఈ ఊరికెళ్ళి వెళ్ళొద్దు ఏదన్నా ఉంటే మంచిగా మాట్లాడుకోరు ఊరికి ఎందుకే ఇప్పుడు పక్కల బలం లెక్క తయారయ్యేటట్టున్నాడు ఏ మాట్లాడు ఇప్పుడు నన్ను రేపటి కల్లా తమ్మిన చెప్తున్నాడు అద్దు అవన్నీ అద్దు అంటే చక్కగా స్టేషన్ కోదాం పలాడు చూసుకుంటుండే నడవదు ఏ పెద్ద మనుషులు అద్దేరద్దు చక్కగా టౌన్ కే పోదాం పా ఇలా మీద చేయించు చంపుతాడు అవి చూడు బండ పట్టుకొస్తాడు అవి చూడు కేసు పెడతాడట మగోడు నిన్ను స్టేషన్ రాకపోని తాండ్రా స్టేషన్ గేటు కూడా దాటనియా చక్కగా మనం స్టేషన్ పోదాం మనం స్టేషన్ 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 కిచెన్ అంటారు మళ్ళీ లేకుంటే నువ్వు నా మీద చేతెత్తావా నేను మా అన్నగాళ్ళకి చెప్తా చూడు నువ్వు కొడితే మీ తమ్ముని కొట్టుకో గాడిపోరు మీద చేస్తానని ఏదంటే పొద్దున మాట్లాడుకునేది ఇన్ని పోవా అది ఎసుంటి మాటలు మాట్లాడుతాందే అయితే దానికి చేయలేస్తావా అంటే నువ్వు కూడా దానికి సపోర్ట్ మాట్లాడతావా అదే. నేనే లాగనా మరి నా మొగడిని పిల్లాన్ని కొట్టలేక అనుకుంటున్నావా తప్పులు పడతావు అనుకున్నావు అగో నీకేమన్నా తెలివి ఉన్నదా ఏం మాట్లాడతావు అంటే నాకే తెలివి ఉన్నదని మాట్లాడుతున్నావు అంటే నువ్వు. నువ్వు నన్ను కొట్టలేదా నేను నిన్ను కొట్టా? నిన్ను ఎక్కడ కొట్టినా నేను కొట్టినానే కొట్టినా ఏదో కోపంలో ఉన్నా కొట్టిందా రోగల పడి లెక్కిస్తారు ఇంత తాత చూడు. పంటలు ఎక్కించుకోలేదు అరే నీవు మత్తు చూసినా మీ అదే. తెలుసా ఏదో పెద్ద పోటు అని పక్క మాట్లాడతాను కరెంట్ శాఖ పెట్టిస్తే తెలుస్తుంది కరెంట్ శాఖ ఆ. నువ్వు మొగను నేను మొగను రేపు ఎవరు నీ అన్నదమ్ములను పిలిపిస్తావా రెక్కలు ఇరుగా నా రెక్కంతా నొత్తుంది నీ తలకాయ కొట్టేయా మాటలు మంచిగా ఏందిరా? ఆ, ఏంది మీద మీద కట్టున్నావు మీద మీద కట్టున్నావు బాగా ఆ? ఆ? ఏం చేస్తావురా?
ఏం చెప్తావా మరి వేయకపోతే మొగోడి మాటల కంటే ఎక్కువ మాటలు నువ్వు అన్ని మళ్ళీ మాట్లాడకు అందరూ చూసిరు నా సంగతి. అరే మీరే కావాయి స్టేషన్ కంప్లైంట్ ఇస్తా ఈ మొత్తం నా మూవీ దాకా మొత్తం అమ్ముకున్నా మంచిగా అమ్ముకుంటావా నువ్వు అమ్ముకుంటావా నేను అమ్ముకుంటావు నువ్వు అమ్మేటట్టు చేస్తాను కదా మమ్మల్ని చేసుడు కాదు. అరే మాట్లాడితే పద్ధతి మాట్లాడాలి. పద్ధతి వచ్చిన మొగోడు మొత్తం పద్ధతి గురించి చేసినట్టు పిల్లల్ని ఎత్తావారా ఇట్లా పొందుకుంటా రావాలి ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడాలి కానీ అదే మాట్లాడేది సప్పడకుండా నువ్వు మొగోడి వాడా నేను అడుగుల్లో నువ్వు ఆడేదాని వెనక మాట్లాడితే మొగోడివి మొగోడివిరా మళ్ళా నాకు బీపీ లేపిన వరకు పంతలు వలగాలి. చచ్చిపెట్టుకోరా నేను చూస్తా సావుపో నీ జట్ట తలకాయ కొట్టా చూసినవారా ఎంత లొల్లి చేస్తాడో. ఇగో మళ్ళా మాటలు అత్తే మోటార్ మాటలు మర్చారని అమ్మా బరోబర్ మాట్లాడుతున్నావా చేతి ఎట్లా వేసినావు నువ్వు ఏదన్నా ఉంటే పొద్దున మాట్లాడు తలకాయ గిలకాయ కొట్టేస్తా అంటే నీ శాపనాలు ఎవరికి పెడతాను? మీరు చేసిన పని ఏంటిది? భయపడి ఎన్ని రోజులు భయపడకుండా దాక్కోవాలరా. నేను మా అమ్మగారింటికి పోయి మా వాళ్ళకి చెప్తావు చెప్తా నువ్వు కూడా ఏమవుతావు నా మీద చేతి ఎట్లా వేసినావు నీ సంగతి చెప్తావు. అప్పో ఏం కాదంటాను. అరే మీరు నాదేమన్నా తప్పున్నారా? ఏదో మాట ఇట్లా చేయి జారింది అది నన్ను అంగబెట్టి గుద్దిందా లేదా చెప్తా. రేపు పంచాయతీ మాట్లాడు నువ్వు నిన్ను ఆడపిల్ల కొట్టడానికి వాళ్ళు లేనోళ్ళకి ఎక్కిస్తానవా? మోటార్ వాళ్ళ మీద కాదు నీ మీద ఎత్తేయాలి. ఏదన్నా ఉంటే కానీ మీరు ఎందుకు రేపు రారా